అసలు విశాఖపట్నం సిటీ దగ్గరలోనే ఒక ఎయిర్పోర్ట్ ఉన్నప్పుడు దాన్ని మూసేసి ఏకంగా 40-50 కిలోమీటర్ల దూరంలో భోగాపురంలోనే కొత్త ఎయిర్పోర్ట్ ఎందుకు కట్టారు? పాత ఈ విశాఖ ఎయిర్పోర్ట్లో అసలు సమస్య ఏంటి? లేక భోగాపురం వెనుక ఇంతకంటే పెద్ద మాస్టర్ ప్లాన్ ఏదైనా ఉందా? ప్రతి ఒక్కటి తెలుసుకుందాం. ఈ వీడియో టోటల్గా 2 పార్ట్స్గా ఉండబోతుంది. ఫస్ట్ పార్ట్లో భోగాపురం ఎందుకు కట్టారు, అసలు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ను ఎందుకు మూశారు అని తెలుసుకుందాం. అలాగే మొత్తం ఎయిర్పోర్ట్ను క్లియర్గా డీకోడ్ చేద్దాం. సెకండ్ పార్ట్లో మన గవర్నమెంట్ ఎలా ఈ ఎయిర్పోర్ట్ నుంచి రెవెన్యూ చేసుకుంటుందని, అలాగే రీసెంట్గా భోగాపురం మీద వచ్చిన ఇష్యూని క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా భోగాపురం ఎయిర్పోర్టు ఎందుకు కట్టారో అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం ఎన్నాళ్ళు ఉపయోగించిన విశాఖపట్నం ఎయిర్పోర్ట్ గురించి తెలుసుకోవాలి. విశాఖ ఎయిర్పోర్ట్ నగరానికి చాలా దగ్గరగా ఉండడం వల్ల ప్రయాణికులకు చాలా కన్వీనియంట్. కానీ అది ఒక సాధారణ స్టాండ్లోని సివిలియన్ ఎయిర్పోర్ట్ కాదు. ఇది ఐఎన్ఎస్ డాగా నావల్ ఎయిర్ స్టేషన్లో ఉన్న ఒక సివిలియన్ ఎన్క్లేవ్. అంటే అదే ఏవియేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఒకవైపు ఇండియన్ నేవీ ఆపరేషన్స్, మరొక వైపు సివిలియన్ పాసెంజర్ ఫ్లైట్స్ అన్నీ ఆపరేట్ అవుతూనే ఉండేవి. బట్ ఇక్కడ స్టేట్ డెవలప్మెంట్ పెరిగే కొద్దీ విశాఖ నగరం కూడా పెరుగుతూ వచ్చింది. కొత్త ఐటీ కంపెనీస్ ఎస్టాబ్లిష్ అయ్యాయి. పోర్ట్ యాక్టివిటీ పెరిగింది. స్టీల్, ఫార్మా, టూరిజం, సీఫుడ్ ఎక్స్పోర్ట్స్ లాంటి సెక్టార్స్ ఎక్స్పాండ్ అవుతున్నాయి. దీంతో ఫ్లైట్లో ట్రావెల్ చేసే పర్సన్స్ కౌంట్ మరింత పెరిగింది. దానికోసం మరిన్ని డొమెస్టిక్ ఫ్లైట్స్ కావాలి, మరి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కావాలి. బట్ ఒక కమర్షియల్ ఎయిర్పోర్టు సిటీ మధ్యలో, అది కూడా నేవీ కంట్రోల్ ఎయిర్ ఫీల్డ్లో ఉంటే భవిష్యత్తులో కెపాసిటీని అన్లిమిటెడ్గా పెంచడం చాలా కష్టం. కొత్త రన్వే, పెద్ద టెర్మినల్, కార్గో ఎక్స్పెన్షన్, మరింత ఎయిర్ ట్రాఫిక్ ఇవన్నీ చేసేటప్పుడు డిఫెన్స్ ఆపరేషన్ కన్సిడర్ చేయాల్సిందే. ఇవన్నీ చేయాలంటే ఎయిర్పోర్ట్ కూడా అదే స్థాయిలో ఎక్స్పాండ్ అవ్వాలి. కానీ పాత ఎయిర్పోర్ట్ ఒక యాక్టివ్ నావల్ ఎయిర్ బేస్లో భాగం కావడంతో అక్కడ కమర్షియల్ ఏవియేషన్ ఎక్స్పెన్షన్కు డిఫెన్స్ రిక్వైర్మెంట్తో కోఆర్డినేషన్ అవ్వదు. అందుకే విశాఖ కమర్షియల్ ఏవియేషన్ను మరింత పెద్ద స్థాయికి తీసుకెళ్లాలంటే ఒక కొత్త గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఉండాల్సిందే. భోగాపురం ఈజ్ వన్ అండ్ ఓన్లీ ద బెస్ట్ ఆప్షన్. భోగాపురం నుంచి విశాఖకి దాదాపు 45 కిలోమీటర్లు, విజయనగరం నుంచి దాదాపు 25 కిలోమీటర్స్, NH-16 కారిడార్కి దగ్గరగా బే ఆఫ్ బెంగాల్కి సమీపంలో ఉంటుంది. ఇలా చూస్తే భోగాపురం లొకేషన్ అనేది ఒక స్ట్రాటజిక్ పాయింట్. బట్ చాలా మంది వీఆర్ మిస్సింగ్ వైజాగ్ ఎయిర్పోర్ట్, మాకు చాలా దూరం అయిపోతుందని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి తెలిసి అలా పోస్ట్ చేస్తున్నారో మరి ఏంటో తెలియదు, కానీ వాళ్ళకి దగ్గరగా లేదని వాళ్ళు బాధపడుతున్నారు. బట్ ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఒక్క వైజాగ్కే కాదు, విజయనగరం, శ్రీకాకుళం, నార్త్ ఆంధ్ర క్యాచ్మెంట్ అండ్ హోల్ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి సర్వ్ చేయగల ఒకే ఒక ప్లేస్. ఇంత ఇంపార్టెంట్గా చెప్తున్నాను ఎందుకంటే ఎయిర్పోర్ట్కి రోడ్ కనెక్టివిటీ చాలా నెసెసరీ. ఎయిర్పోర్ట్ సిటీలో ఉండాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో చాలా పెద్ద ఎయిర్పోర్ట్స్ నగరానికి బయటే ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ల్యాండ్ అవైలబిలిటీ ఉంటుంది, రన్వే కోసం స్పేస్ ఉంటుంది, ఫ్యూచర్లో ఎక్స్పెండ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. భోగాపురం ఎయిర్పోర్ట్కి సేమ్ లాజిక్ అప్లై అవుతుంది. కమింగ్ టు ద ల్యాండ్ ఎక్విజిషన్, 2015 నుంచి ఈ ప్రాంతాన్ని కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోసం డెవలప్ చేయాలనే ప్రాసెస్ మొదలైంది. ల్యాండ్ ఎక్విజిషన్ స్టార్ట్ చేశారు, కానీ ప్రాజెక్ట్ అంత సులభంగా ముందుకు వెళ్ళలేదు. ల్యాండ్ ఎక్విజిషన్ లో ఇష్యూస్ వచ్చాయి. రైతులు ప్రొటెస్ట్ చేయడం మొదలు పెట్టారు, కాంపన్సేషన్ పెంచమని అడిగారు అండ్ చాలా లీగల్ కాంప్లికేషన్స్ ఫేస్ చేశారు. ఇలా ఎన్నో సమస్యలు రావడంతో మొదట ఊహించిన ప్రాజెక్ట్ ఫుట్ ప్రింట్ కూడా చాలా పెద్దది. కానీ చివరికి ప్రధాన ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు కోసం సుమారు 2200 ఎకరాల భూమితో ప్రస్తుత రూపంలో ప్రాజెక్టు ముందుకు వచ్చింది. తర్వాత 2018లో GMR ఈ ప్రాజెక్టును బిడ్ ద్వారా దక్కించుకున్నారు. 2020లో కన్సెషన్ అగ్రిమెంట్ జరిగింది. కన్సెషన్ అగ్రిమెంట్ అంటే ఒక గవర్నమెంట్ లేదా ప్రాపర్టీ ఓనర్ తన ల్యాండ్ ని ఒక ప్రైవేట్ కంపెనీకి బిజినెస్ రన్ చేసుకోవడానికి ఇస్తారు. దీన్నే PPP మోడల్ అని కూడా అంటారు. ఈ మోడల్ కోసం మనం నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ఈ ఎయిర్పోర్ట్ ని GMR డిజైన్ నుంచి ఫైనాన్స్ వరకు ప్రతి ఆపరేషన్ GMR కంపెనీ వాళ్ళే హ్యాండిల్ చేస్తారు. ఎవ్రీ టోల్ ఫీ ప్రతి ఒక్కటి GMR కంపెనీ వాళ్ళకే వెళ్తాయి. అండ్ కమింగ్ టు ద ల్యాండ్ ఫర్ ఎయిర్పోర్ట్, ESIA ప్రకారం భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం మొత్తం 2203 ఎకరాలు ల్యాండ్ ఎక్వైర్ చేశారు.
ఇందులో సుమారు 1453 ఎకరాలు ప్రైవేట్ ల్యాండ్, 505 ఎకరాలు ఎస్ఎన్ ల్యాండ్ మరియు 244 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఈ ల్యాండ్ మొత్తం 7 గ్రామాల నుంచి ల్యాండ్ అక్విజిషన్ చేశారు. సవరవిల్లి, రావివలస, గుడిపివలస, కంచేరు, కౌలువడ, రావాడ, మంజేరు. బట్ ల్యాండ్ కంపన్సేషన్ ఒక రేట్లో అందరికి ఇవ్వలేదు. గ్రామాన్ని బట్టి, అప్పుడున్న గవర్నమెంట్ వాల్యుయేషన్, ల్యాండ్ కేటగిరీ ఇలాంటి ఫ్యాక్టర్స్ బట్టి కాంపన్సేషన్ రేట్స్ ఇచ్చారు. ఎగ్జాంపుల్ కి ఈఎస్ఐఏలో నమోదైన రేట్ చూస్తే 2016లో కొన్ని విలేజెస్ లో ఒక ఎకరానికి 28 లక్షల నుంచి 33 లక్షల వరకు కాంపన్సేషన్ ఇచ్చారు. తర్వాత 2022లో రివైజ్ రేట్స్ కొన్ని విలేజెస్ లో ఎకరానికి 52 లక్షల నుంచి 60 లక్షల వరకు కూడా కాంపన్సేషన్ ఇచ్చారు. అంటే ఈ ల్యాండ్ యాక్విజిషన్ మొత్తం RFCT LARR యాక్ట్ 2013 ఆంధ్రప్రదేశ్ రూల్స్ ప్రకారం గవర్నమెంట్ ప్రాసెస్ లో జరిగింది. సింపుల్ గా చెప్పాలంటే మార్కెట్ లో ఉన్న వాల్యూ కంటే 2 to 4 times హయ్యర్ రేట్స్ మన ల్యాండ్స్ కి ఇస్తారు. అలాగే 400 ఫ్యామిలీస్ పైగా వాళ్ళ ఇళ్లను కూడా ఈ ప్రాజెక్ట్ కోసం ఇచ్చారు. ప్రతి డిస్ప్లేస్డ్ ఫ్యామిలీకి గవర్నమెంట్ 5 సెంట్లు హౌస్ సైట్ ఇచ్చింది, అంటే 240 గజాలు అన్నమాట. దీంతో పాటు ఇల్లు నిర్మించుకోవడానికి మరియు ఇతర ప్రొవిజన్స్ కోసం 10 లక్షలకి అసిస్టెన్స్ కూడా ఇచ్చారు. చివరకు May 3, 2023 భోగాపురం ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్స్ కు ఫౌండేషన్ స్టోన్ పడింది. దెన్ 2026లో రన్వే మీద వ్యాలిడేషన్ ఫ్లైట్ టెస్ట్ జరిగింది. అంటే రఫ్లీ 31 months లో ప్రాజెక్ట్ ఆపరేషనల్ స్టేజ్ కు వచ్చింది. August 1, 2026 ఎయిర్పోర్ట్ అఫీషియల్ గా మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు, ఏపీ సీఎం చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా అఫీషియల్ గా ఇనాగ్రేట్ చేయబడింది. August 17, 2026 కమర్షియల్ ఫ్లైట్స్ భోగాపురం నుంచి ఆపరేట్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. అదే సమయంలో విశాఖపట్నం సివిల్ ఎన్క్లేవ్ లో షెడ్యూల్ కమర్షియల్ ఆపరేషన్స్ అన్ని ఆగిపోయాయి. భోగాపురం విమానాశ్రయానికి ప్రధాన బలం దాని 3800 మీటర్ల రన్వే. ఇది కోడ్ ఈ ప్రమాణాలతో నిర్మించబడింది. అంటే ఎయిర్బస్ A350, బోయింగ్ 777 వంటి పెద్ద వైడ్ బాడీ విమానాలు కూడా హ్యాండిల్ చేయగల సామర్థ్యం దీనికి ఉంది. ఇప్పుడే ప్రతిరోజు అలాంటి విమానాలు రావాల్సిన అవసరం లేకపోయినా భవిష్యత్తులో యూరప్, మిడిల్ ఈస్ట్, సౌత్ ఏషియా లేదా దూర ప్రాంతాలకు నేరుగా విమానాలు నడపాలంటే మళ్లీ రన్వే పూర్తిగా మార్చాల్సిన అవసరం లేకుండా ముందుగానే ఈ సామర్థ్యంతో నిర్మించారు. ఇక్కడ టెర్మినల్లో చూస్తే చెక్ ఇన్ కౌంటర్స్, సెల్ఫ్ చెక్ ఇన్ సదుపాయాలు, డిజీ యాత్ర ఆధారిత ప్రవేశ వ్యవస్థలు, 5000 చదరపు మీటర్ల కార్గో టెర్మినల్ కూడా ఈ ప్రాజెక్ట్ లో కీలక భాగం. భోగాపురం టెర్మినల్ కేవలం గ్లాసు స్టీల్ తో నిర్మించిన మామూలు ఎయిర్పోర్ట్ లా కట్టలేదు. దాన్ని డిజైన్ లో ఉత్తరాంధ్ర సముద్ర తీర సంస్కృతిని చూపించే ప్రయత్నం చేశారు. ఆకాశం నుంచి చూసినప్పుడు టెర్మినల్ పైకప్పు సముద్రంపై ఎగిరే చేప కదలికలను గుర్తు చేసేలా కనిపిస్తుంది. లోపలి భాగంలో అలల మాదిరిగా విస్తరించే పైకప్పు ఆకృతులు, తెలుగింటి ముగ్గులు గుర్తు చేసే డిజైన్ నమూనాలు, ఏటి కొప్పాక బొమ్మలు, బొబ్బులి వీణ, తోలు బొమ్మలాట, హస్తకళలను ప్రతిబింబించే డిజైన్స్ అంశాలు కనిపిస్తాయి. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే బొబ్బిలి వీణా సంగీతాన్ని ఎల్లప్పుడూ టెర్మినల్ అంతటా ప్లే చేస్తారు. ప్రత్యేక వాటర్ క్యాస్కేడ్స్ మొత్తం భవనాన్ని చల్లబరుస్తాయి. బిల్డింగ్ చూసిన వెంటనే మన రీజన్ ఐడెంటిటీ కనిపించేలా డిజైన్ చేశారు. ఈ ఎయిర్పోర్ట్ వల్ల అడ్వాంటేజ్ చూసుకుంటే మెయిన్ టూరిజం. ఒక్కసారి ఇమేజిన్ చేసుకోండి, ఒక ఇంటర్నేషనల్ టూరిస్ట్ వైజాగ్ వచ్చి అరకు వ్యాలీ, బొర్రా కేవ్స్, లంబసింగి, సింహాచలం, విజయనగరం హెరిటేజ్, శ్రీకాకుళం టెంపుల్స్, కోస్టల్ ఆంధ్ర, ఒరిస్సా పూరి జగన్నాథ్ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తే దీనివల్ల టూరిజం నుంచి చాలా రెవెన్యూ చేసి డెవలప్మెంట్ కోసం యూజ్ చేయొచ్చు. టూరిజం ఇండస్ట్రీకి ఇది ఒక డైరెక్ట్ బెనిఫిట్. టూరిజం గైడ్స్ అని, క్యాబ్స్ అని ప్రతి ఒక్కరికి బెనిఫిట్. అయితే ఇప్పుడు అందరికీ క్లియర్గా మన స్టేట్లో భోగాపురం ఎయిర్పోర్ట్ ఎందుకు కట్టారో అర్థమైంది అనుకుంటా. ఇంకా చాలా సీక్రెట్స్ ఉన్నాయి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి. కానీ ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ ని బిల్డ్ చేసింది GMR, వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్. ఇవన్నీ ప్రైవేట్ డెవలపర్స్ హ్యాండిల్ చేస్తే గవర్నమెంట్ కి ఇందులో అసలు లాభం ఏంటి? ఇది మొత్తం పార్ట్ 2లో సింపుల్ గా స్టెప్ బై స్టెప్ డీకోడ్ చేద్దాం. అంటిల్ దెన్ వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.